హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 ఫైనల్ ముగిసింది. అండ్ దీంట్లో అయితే కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ని ఎవరు ఊహించని విధంగా అత్యంత అవలీలాగా ఓడించింది. క్వాలిఫైయర్ 1లో ఎలా అయితే ఓడించిందో అంతకంటే ఈజీగా ఓడించింది. అండ్ మొత్తానికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో అద్భుతమైన ప్రతిభ చూపించింది. ఎందుకంటే మనకు పోయిన సీజన్ ఐపీఎల్ 2023లో చివరి స్థానంలో ఉన్నారు, అది మర్చిపోవద్దు. ఇప్పుడు ఫైనల్ దాకా వచ్చారంటే ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. కొత్త కోచ్ డానియల్ వెటోరికైనా, కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్కైనా ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. సో ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ ఆట మీద హ్యాపీగా ఉన్నవారంతా, ఫైనల్ కాకుండా ఈ సీజన్ ఆట మీద హ్యాపీగా ఉన్న వాళ్ళంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి. ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అండ్ రాబోయే మెగా యాక్షన్ అప్డేట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎస్ఆర్హెచ్ కనుక ఒకవేళ 6 ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంటే ఏ 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాలో కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియోని లైక్ అయితే చేయండి ఖచ్చితంగా. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కాకుండా ఈసారి మెగా యాక్షన్లో ప్రతి టీంకి పోయినసారి అయితే 2022లో 4 మాత్రమే రిటైన్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. అది రిటైన్ అని అనకూడదు, ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న ప్రతి ప్లేయర్ కాంట్రాక్ట్ అయిపోతుంది. వాళ్ళకి ఇప్పటివరకు ఎంత డబ్బు ఇస్తున్నారో ఆ డబ్బు మొత్తం ఇప్పుడు ఉండదు, మళ్ళీ ఫ్రెష్గా అగ్రిమెంట్ ఉంటుంది. అండ్ ఫస్ట్ 4 ప్లేయర్స్ని అయితే తీసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. అండ్ వాళ్ళకి ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది, 10 కోట్లు, 8 కోట్లు, 9 కోట్లు, 5 కోట్లు, ఇలా ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. కాబట్టి ఆ 4 మాత్రం ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకుంటారు. ఆ తర్వాత 2 ఆర్టీఎం కార్డ్స్ ఉండే అవకాశం అయితే ఉంది. ఈసారి మనకు 2022లో 4 మాత్రమే రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అండ్ ఆర్టీఎం కార్డ్స్ లేవు, ఎందుకంటే అప్పుడు 2 కొత్త టీమ్స్ వచ్చాయి కాబట్టి. సో ఈసారి కొత్త టీమ్స్ ఏవి లేవు కాబట్టి 4 రిటైన్ చేసుకునే అవకాశం ఉన్న 2 ఆర్టీఎం కార్డు ఉండే అవకాశం కూడా ఉందని అయితే అంటున్నారు. సో మొత్తానికి 6 ప్లేయర్స్ని తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. వాళ్ళకి మళ్ళీ కొత్తగా అగ్రిమెంట్స్, కొత్తగా డబ్బు అదంతా కూడా ఉంటుంది. పోయిన సీజన్లో ఉన్నటువంటి ఆ డబ్బు, ఆ కాంట్రాక్ట్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. సో ఆ విధంగా ఎవరిని తీసుకోవచ్చు? ఫస్ట్ 4 సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఏ 4 అయితే మొదటి ప్లేస్లోనే రిటైన్, అంటే ఫస్ట్ ఆర్టీఎం కాకుండా ఫస్టే రిటైన్ అవుతారు అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఆ తర్వాత ఆర్టీఎం వాడే అవకాశం ఎవరికి ఉంటుందో కూడా చూద్దాం. మొత్తం 10 మంది అలాంటి ప్లేయర్స్ లిస్ట్ అయితే చూద్దాం. అందులో నుంచి ఏ 6 తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. మళ్ళీ 6 అన్నారు, 10 మంది పేర్లు ఎందుకు చెప్పారు అని చెప్పి కామెంట్ అయితే వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. సో మొత్తానికి వీడియోలోకి వెళ్ళినట్లయితే నెంబర్ 1 ప్యాట్ కమిన్స్. ఇతను ఒక 20,50,00,000కు పోయిన సీజన్లో కొన్నారు. సో ఈ డబ్బు అయితే ఇప్పుడు ఉండదు, మళ్ళీ ఫ్రెష్ అగ్రిమెంట్ కాబట్టి ప్యాట్ కమిన్స్ను ఎట్టి పరిస్థితుల్లో అతడు అగ్రి అయినట్లయితే ఫస్ట్ 4 ప్లేయర్స్, అంటే ఫస్ట్ మనకు యాక్షన్కు వెళ్ళే ముందే ఎవరినైతే రిటైన్ చేసుకుంటారో ఆ 4 ప్లేయర్స్లో ప్యాట్ కమిన్స్ని ఉంచడానికే ట్రై చేస్తారు. అతడు ఆ డబ్బుకు 20 కోట్లు అయితే అది ఉండదు, ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఉంటుంది కొంత. కాబట్టి దానికి అతను అగ్రి అయితే మాత్రం ఖచ్చితంగా ఇతన్ని రిటైన్ చేసుకోవడానికే ట్రై చేస్తారు. లేకపోతే యాక్షన్లోకి వెళ్ళినా కూడా యాక్షన్లో ఆర్టీఎం కార్డు అని ఇతనికి వాడతారు. వేరే టీం ఇతన్ని కొన్నా కూడా ఆర్టీఎం కార్డు వాడే అవకాశం కూడా ఉంటుంది ఈ సీజన్లో. అండ్ ఇంకో ప్లేయర్ చూస్తే వాషింగ్టన్ సుందర్. ఇతడు ఒక 8,75,00,000 ప్లేయరు. ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రిటైన్ చేసుకోరు అని నేనైతే అనుకుంటున్నాను. సో నేను ఈ లిస్ట్లో రిటైన్ చేసుకోవడానికి ట్రై చేసే ప్లేయర్స్ అండ్ ఖచ్చితంగా రిలీజ్ చేసే ప్లేయర్స్ 2 నేమ్స్ అయితే చెప్పబోతున్నాను. సో వాషింగ్టన్ సుందర్ పక్కా ఎస్ఆర్హెచ్ నుంచి రిలీజ్ అయిపోతాడు ఈ మెగా యాక్షన్లో, నాకైతే అనిపిస్తుంది. నెంబర్ 3లో మయాంక్ అగర్వాల్. ఇతడు 8,25,00,000 ప్లేయర్. ఎట్టి పరిస్థితుల్లో ఇతను అయితే రిటైన్ చేసుకోరు. ఇతను రిలీజ్ అయిపోయినట్టే సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి ఆర్టీఎం కార్డు కూడా వాడతారని నేనైతే అనుకోవట్లేదు. నెంబర్ 4 రాహుల్ త్రిపాఠి. మొదట్లో కాస్త బాగా ఆడలేదు ఈ సీజన్లో, కానీ తర్వాత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. 8 కోట్లు ఆల్రెడీ ఇతనికి ఇస్తున్నారు. సో మొదటి 4లో కాకుండా ఆర్టీఎం కార్డు వాడే అవకాశాలు కూడా ఇతని మీద కాస్త ఉన్నాయి. సో మొత్తానికైతే ఒక 50% ఛాన్స్ అయితే ఇతన్ని తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. నెంబర్ 5 నెక్స్ట్ చూసినట్లయితే ట్రావిస్ హెడ్. 6,80,00,000తో ఈసారి కొన్నారు. అండ్ మొదట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అన్ని విజయాలు సాధించిందంటే ఇతనే కారణం. ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ అండ్ హెన్రిచ్ క్లాసెన్ ఏ రోజైతే అద్భుతం చేశారో, ఏ రోజైతే కలిసి వచ్చిందో అప్పుడు మాత్రమే గెలిచారు. బౌలింగ్ వల్ల అసలు గెలవలేదు, ఒక మ్యాచ్ తప్పించి. అండ్ ట్రావిస్ హెడ్ని ఏదో విధంగా రిటైన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. నెంబర్ 6లో అభిషేక్ శర్మ. 6,50,00,000. అభిషేక్ శర్మ ఈ సీజన్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, మంచి ధాటిగా ఆడాడు. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఒక ట్రెండ్ సెట్ చేశారని చెప్పొచ్చు. కాబట్టి అభిషేక్ శర్మను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీఎం కార్డు మొదటి 4లో రిటైన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, రిటైన్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్. ఇతనికి 5,25,00,000 అయితే ఇప్పుడు ఇస్తున్నారు. ఈ అమౌంట్ ఎలాగూ ఉండదు, వేరే అగ్రిమెంట్ ఉంటుంది. కాబట్టి హెన్రిచ్ క్లాసెన్ను ఏ విధంగా అయినా
మొదటి నలుగురిలోనే తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఇతడు ఎస్ఆర్హెచ్ తరపున చాలా మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఒక నమ్మదగ్గ బ్యాట్స్‌మెన్. అండ్ నెక్స్ట్ ప్లేయర్ భువనేశ్వర్. ఇతనికి పోయిన సీజన్‌లో 4,20,00,000 ఇచ్చారు. సో ఈ సీజన్‌లో ఈ అమౌంట్ ఉండదు మళ్ళీ. సో భువనేశ్వర్ కుమార్‌ని మొదటి నలుగురిలో అయితే తీసుకోరు. ఒకవేళ యాక్షన్‌లోకి వదిలి అక్కడ ఎంత డబ్బుకెళ్తున్నాడో చూసి ఆర్టీఎం కార్డు వాడే అవకాశం ఉంది. తన రేంజ్‌కు తగ్గ ఆట అయితే ఆడలేదు భువనేష్. ఆర్టీఎం వాడే అవకాశం అయితే ఉంది ఇతని మీద. సో వదులుకోవడానికైతే ట్రై చేయరు. ఎందుకంటే మంచి బౌలింగే వేశాడు. కానీ మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ అయితే వేయలేకపోయాడు. నెక్స్ట్ మార్కో జాన్సన్ అయితే ఈ సీజన్ కన్సిడర్ చేయరు అని చెప్పి నాకు అనిపిస్తుంది. తను రిలీజ్ అయిపోయినట్లే. అండ్ ఆ తర్వాత నటరాజన్ 4 కోట్లకు ఆడాడు ఇన్ని రోజులు. అండ్ ఈసారి ఎలాగో ఈ అమౌంట్ కూడా ఉండదు కాబట్టి నెక్స్ట్ ఇతన్ని మొదటి నలుగురిలో అయినా లేకపోతే ఆర్టీఎం కార్డు అయినా ట్రై చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ఆర్టీఎం కార్డులు అందరినీ తీసుకుంటారని కాదు, ఎవరినైతే తీసుకుంటారు అని చెప్పి నేను అంటున్నానో అందులో కొందరు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎవరికి పాసిబిలిటీ ఉందో వాళ్ళ నేమ్స్ చెప్తున్నాను. నెక్స్ట్ అబ్దుల్ సమద్ ఈ సీజన్లో దారుణంగా నిరాశపరిచాడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీంని. అండ్ ఫైనల్లో కూడా ఇతన్ని తీసుకున్నారు, అయినా కూడా అక్కడ కూడా ఫెయిల్ అయ్యాడు. సో మొత్తానికి అబ్దుల్ సమద్ ఎస్ఆర్హెచ్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవుతాడు. లేకపోతే పెద్ద ఆశ్చర్యమే అని చెప్పొచ్చు. ఉమ్రాన్ మాలిక్ ఏంటంటే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక ఎక్సైటింగ్ బౌలర్, చాలా ఫాస్ట్గా బౌలింగ్ వేస్తాడు. కానీ ఇతనికి ఛాన్స్ ఇచ్చినప్పుడల్లా విపరీతంగా రన్స్ ఇచ్చాడు. ఒక సీజన్లో తప్పించి ఏ సీజన్లో కూడా సరిగా ఆడలేదు. సో ఉమ్రాన్ మాలిక్ ఈసారి డౌటే ఎస్ఆర్హెచ్ టీంలో కొనసాగడం. ఎందుకంటే కేవలం 6గురికి ఏమో ఛాన్స్ ఉంటుంది. అందులో ఇతన్ని తీసుకోవాలంటే యాక్షన్లో ఇతనికి డబ్బు పెట్టి తీసుకోవడమే. ఐడెన్ మార్కరం చాలా డిసప్పాయింట్ చేశాడు ఈ సీజన్. కెప్టెన్సీ నుంచి తీసేశారు. అయినా కూడా ఒక బ్యాట్స్మెన్గా చాలా ఛాన్సెస్ ఇచ్చారు. అయితే ఏ ఛాన్స్ను కూడా అయితే నిలుపుకోలేకపోయాడు. ఒక మ్యాచ్లో మాత్రం బాగా ఆడాడు. ఏడెన్ మార్కరం ఎస్ఆర్హెచ్లో మొదటి నలుగురు లేకపోతే 2 ఆర్టీఎం కార్డుల ద్వారా తీసుకునే అవకాశాలు చాలా తక్కువ. అండ్ నెక్స్ట్ షాబాద్ అహ్మద్ 2,40,00,000 ప్లేయర్. ఈ అమౌంట్ ఈసారి ఉండదు. అండ్ ఇతన్ని అయితే చాలా కష్టమే రిటైన్ చేసుకోవడం. ఆర్టీఎం కార్డు వాడే అవకాశం కూడా లేదు. ఒకవేళ అమౌంట్ యాక్షన్లో తక్కువ వచ్చినట్లయితే అమౌంట్ పెట్టి తీసుకుంటారు డైరెక్ట్. అండ్ నెక్స్ట్ జయదేవ్ ఉన్నాడ్గఢ్. సో ఇతన్ని 1,60,00,000 ఒక యావరేజ్గా రాణించాడని చెప్పొచ్చు. ఇతన్ని మొదట నలుగురిలో 2 ఆర్టీఎం కార్డులలో కూడా తీసుకోవడం కష్టమే. ఆర్టీఎం కార్డు ఫస్ట్ 4 ఛాన్సెస్లో కూడా ఇవ్వరు. అండ్ ఏదైనా యాక్షన్లో తక్కువ ధరకు వచ్చినట్లయితే కొనడం మాత్రమే ఛాయిస్ ఉంది. సో కన్సిడర్ చేస్తారు, తక్కువ ధరకు వచ్చినట్లయితే కొంటారు. గ్లెన్ ఫిలిప్ 1.5 కోట్లు. సో గ్లెన్ ఫిలిప్ అతడే వేరే టీంకి వెళ్ళిపోతే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీంలో ఇతనికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఒక మంచి ఫోకస్ వస్తుంది. ఒకవేళ ఐపీఎల్ ఆడినట్లయితే చాలా కంట్రీస్ చూస్తుంటాయి అందరు ఫ్యాన్స్. సో ఇతనైతే ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం సిరీస్ అంతా బెంచ్ మీద కూర్చోబెట్టారు. పదే ఫెయిల్ అవుతున్న ప్లేయర్స్ కూడా ఎన్నో ఛాన్సెస్ ఇచ్చారు. సో గ్లెన్ ఫిలిప్ అయితే రిటైన్ చేసుకోరు, ఇతన్ని రిలీజ్ చేస్తారు. అండ్ ఆర్టీఎం కార్డ్ వాడే అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి. వేరే టీమ్స్ ఇతన్ని భారీ ధర పెట్టుకుంటారు అండ్ వాళ్ళు ఆడిపించుకుంటారు. అదే ఎస్ఆర్హెచ్ మీద ఇతను మంచి ఇన్నింగ్స్ ఆడతాడు ఏదో ఒక రోజు. నెక్స్ట్ మయాంక్ మార్కండే మంచి స్పిన్ అవుతాడు అని చెప్పి ఇతన్ని తీసుకున్నారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్పిన్ కోచ్ అయిన ముత్తయ్య మురళీధరన్ గురించి. సో అంత అద్భుతమైన కోచ్ అండ్ స్పిన్ హెడ్ కోచ్ ఉండి ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ లేక చాలా ఇబ్బంది పడింది. సో ఇది చాలా ఆశ్చర్యం అని చెప్పొచ్చు. మయాంక్ మార్కండే రిలీజ్ అయితే అవుతాడు. నెక్స్ట్ ఫజల్ ఫారూక్ కూడా ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఈ సీజన్లో. వచ్చే సీజన్లో కూడా వదిలేస్తారు. ఎలాగూ ఒకవేళ యాక్షన్లో తక్కువ డబ్బుకు వచ్చినట్లయితే కొనే అవకాశాలు ఉన్నాయి. డైరెక్ట్ ఆర్టీఎం అండ్ మొదటి నలుగురిలో కాకుండా డైరెక్ట్ ఏమైనా కొంటారేమో చూడాలి. నెక్స్ట్ ఉపేందర్ యాదవ్. సో వీళ్ళంతా కొత్త ప్లేయర్స్, వీళ్ళని తీసుకునే అవకాశాలు లేవు. అండ్ ఇంకో ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి 20 లక్షలకి ఇతడు ఆడాడు. ఈ సీజన్లో మొదటి నలుగురిలో ఇతన్ని తీసుకోవాలంటే కొన్ని కోట్లు ఇవ్వాలి. అది సాధ్యం కాదు. యాక్షన్లోకి వదిలేస్తారు. ఆర్టీఎం కార్డు ద్వారా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. తెలుగు ప్లేయర్, మంచి ఫ్యూచర్ ఉంది, చిన్న ఏజ్ కాబట్టి ఆర్టీఎం కార్డు వాడచ్చు. లేకపోతే యాక్షన్లో డబ్బు పెట్టైనా కొనడానికి ట్రై చేస్తారు. మంచి లైఫ్ ఉన్న ప్లేయర్. అండ్ ఆ తర్వాత ఆకాష్ సింగ్ ఉన్నాడు, అండ్ శాన్వీర్ సింగ్ ఉన్నాడు, అన్మోల్ ప్రీత్ సింగ్ ఉన్నాడు, జాతవేద్ ఉన్నాడు. ఈ నలుగురిని దాదాపుగా వదిలేస్తారు. సో ఇలాంటి కొత్త ప్లేయర్స్ని తీసుకునే లిస్టులో వీళ్ళు కూడా ఉంటారేమో. ఇదే 20-25 లక్షలకు వచ్చినట్లయితే వీళ్ళని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఈ ప్లేయర్స్ అందరూ రిలీజ్ అవుతారు. సో ఈ విధంగా అయితే ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ సీజన్ వెళ్ళొచ్చు. నాకు తెలిసి చాలా చేంజెస్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. యంగ్ ఫాస్ట్ బౌలర్స్ అయితే ఎస్ఆర్హెచ్కి అవసరం, అండ్ ఒక మంచి స్పిన్నర్ కూడా.